మంచుప్ల గ్రామం తరపున సర్పంచ్ క్యాండిడేట్గా ముందుకొచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊదరి స్వప్న యాకన్న గారు ఈరోజు మా గ్రామం తరపున సర్పంచ్గా నిలబడడం జరుగుతూ ఉంది. మా విలేజ్లో దాదాపుగా వాళ్ళు ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి మరకలేని మనుషులుగా వాళ్ళు ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు జనాలలో ఉన్నారు. వాళ్ళు నిస్వార్థపరులు. వారు ఈరోజు కొత్త నాయకత్వం మాకు కావాలని మేము తీసుకురావడం జరిగింది. వారిని మా కార్యకర్తలతో సహా మా నాయకులతో సహా మేము అందరం ఏకగ్రీవంగా వాళ్ళను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో వారి ఆశీస్సులతోని ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ విలేజ్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా జెండా ఎగురవేస్తామని, వారిని సర్పంచ్ కుర్చీలో మేము కూసబెడతామని, మేము ప్రతి ఒక్క కార్యకర్త మేము కంకరబద్దులమై వారిని గెలిపించుకుంటామని ఈ విధంగా మేము తెలియజేస్తూ, అలాగే గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కూడా ఈ మంచుప్ల విలేజ్ అనేక విధాలుగా కూడా వెనుకబడి ఉన్నది. అభివృద్ధిలో కానీ వేరే సంక్షేమ పథకాలలో కానీ అనేక విధాలుగా మా ఊరికి మా గ్రామానికి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నారు. మా విలేజ్కి గతంలో 30 డబుల్ బెడ్రూమ్లు వస్తే అవి ఇప్పటికి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. అవి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా అలాగే అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే ఈరోజు చూసుకుంటే మా విలేజ్లో అంగన్వాడీ సెంటర్లు ఈరోజు కూడా కిరాయిలు తీసుకొని అంగన్వాడీ సెంటర్లను నడిపించే పరిస్థితి ఉంది. అలాగే మా విలేజ్లో ఇప్పటివరకు కూడా హెల్త్ సెంటర్ అనేది ప్రాథమిక ఉప కేంద్రం అనేది కూడా మా విలేజ్లో లేదు. అది కూడా కిరాయికి తీసుకొని నడిపించే పరిస్థితి వచ్చింది. అలాగే ఈరోజు గవర్నమెంట్ చూసుకుంటే ఇవాళ మాకు మొన్న ఇందిరమ్మ ఇండ్లు మా గ్రామానికి 18 ఇండ్లు ఇస్తే 18 ఇండ్లు దాదాపుగా కంప్లీట్గా దగ్గర పడ్డాయి, పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అధిక మొత్తంలో తీసుకొని వచ్చి ఈ విలేజ్లో గుడిసెలు లేని విధంగా ఖచ్చితంగా ఇందిరమ్మ లేని ఇల్లు లేకుండా మేము చేస్తామని మా ఎజెండా కూడా అదే అని మేము గట్టిగా మేడం గారి సహకారంతో ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా ఇంకా అనేక విధాలుగా మేము సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా విలేజ్ని మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. ఖచ్చితంగా మా సర్పంచ్ గారు గెలవబోతున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచుప్ల ప్రజానికానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నిస్వార్థ పరులు ఊదరి స్వప్న యాకన్న గారు. వారు ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు ఈరోజు మన ముందుకు వచ్చింది కాబట్టి వారి ఉంగరం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతోని మంచుప్ల విలేజ్లో సర్పంచ్ని గెలిపించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ